మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 15వ జాతీయ హాకీ జూనియర్ మహిళా ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 30 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. 12 రోజుల పాటు కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు టోర్నమెంట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. ఓవర్ టు యు నందిని. స్పోర్ట్స్ అంటే ఇది వరకు క్రికెట్ మీద ఎక్కువ మోజు పడేవారు, కానీ కాకినాడ జిల్లా ప్రజలు మాత్రము ఇక హాకీ మీద అయితే మోజు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే 2022లో జూనియర్స్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్ అప్పుడు 26 రాష్ట్రాల నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. ఇప్పుడు మొత్తం 29 రాష్ట్రాల నుంచి ఈ జూనియర్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్ 2025 అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం కూడా చాలా కృషి చేస్తుందనే చెప్పాలి. గత రాత్రి దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా దీన్ని ఒక అట్టహాసంగా అయితే ప్రారంభించారు. దాదాపు 12 రోజుల పాటు ఈ హాకీ టోర్నమెంట్ అయితే ఇక్కడ జరగబోతుంది. దీనికి సంబంధించి స్టేట్ సెక్రటరీ మన దగ్గర రవిరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇంత విధంగా 29 రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. ఒకప్పుడు స్పోర్ట్స్ అంటేనే మగవారు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు మగవారితో పాటు ఆడవారు కూడా స్పోర్ట్స్ లో ముందు రాణిస్తున్నారు. అసలు ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా 29 రాష్ట్రాల నుంచి రావడానికి కానీ కారణం ఏంటి? కాకినాడలోనే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే అండి, ఇప్పుడు మీరు అడిగిన కాకినాడలోనే ఉమెన్ టోర్నమెంట్ ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు. గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్థానంలో మన ఈ జిల్లా అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉమెన్ టోర్నమెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఇది ఉండడం జరిగింది. ఇక్కడి నుంచి ఇండియన్ క్యాంప్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్స్కి సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సబ్ జూనియర్ నేషనల్స్, అలాగే స్కూల్ గేమ్స్ నేషనల్స్లో ఇంటర్ యూనివర్సిటీలో ఉమెన్ పార్టిసిపేషన్ కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని మేము యాస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్ని మేము ప్రపోజల్ పెట్టడం, అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో 22లో ఇది ప్రారంభించుకున్నాం. ప్రారంభంలోనే జూనియర్ నేషనల్స్ ఉమెన్ హాకీ టోర్నమెంట్ చేస్తే 26 రాష్ట్రాలు వచ్చినాయి. 23లో సీనియర్ నేషనల్స్ ఉమెన్ చేస్తే అప్పుడు 26 రాష్ట్రాలు వచ్చినాయి. రీసెంట్గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారు నిజంగా చాలా హాకీకి ఫుల్గా ఇక్కడ ఇంటర్నేషనల్ గేమ్, ఇది జాతీయ క్రీడ కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ అందరితో కూడా ఫిబ్రవరిలో చాలా మంచి టోర్నమెంట్ ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జూనియర్ నేషనల్స్ ఉమెన్ టోర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారి కరెక్ట్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ మన జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపాలిటీ కానీ, ఎస్పీ గారు కానీ, ఇవన్నీ జిల్లా యంత్రాంగం కలిపి ఒక నేషనల్ టోర్నమెంట్ చేయడం అనేది చాలా సంతోషకర విషయం. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హాకీ ఇండియా ఈ టోర్నమెంట్ ఇవ్వడం, హాకీ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. మా సెక్రటరీ ప్రెసిడెంట్ గారితో కలెక్టర్ గారు మీట్ అవ్వడం, ఈ టోర్నమెంట్ యొక్క వివరాలు తెలియపరిస్తే వారు ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఒక పక్క ఆర్మీ జరుగుతున్నా సరే స్పోర్ట్స్కి మాత్రం జిల్లా కలెక్టర్ గారు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి పర్యవేక్షిస్తూ మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు అన్నారు 29 రాష్ట్రాల నుంచి కూడా మహిళలు హాజరయ్యారని, అంటే మన రాష్ట్రం నుంచి ఎంతమంది హాజరయ్యి ఉంటారు మహిళలు? మన రాష్ట్రం నుంచి కూడా ఒక టీం అండి, 18 మంది. ప్రతి రాష్ట్రం నుంచి 18 మంది ప్లేయర్స్, కోచ్, మేనేజర్ 20 మంది చేస్తారు. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా 18 మంది ప్లేయర్స్, కోచ్ అండ్ మేనేజర్ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు సార్ ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మహిళా క్రీడాకారులంతా ఉన్నారు. సో వాళ్ళని చాలా కేర్ఫుల్ గా, మహిళ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు కూడా అన్ని సౌకర్యాలతో పాటు అన్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఎక్కడెక్కడ ఎటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేశారు, వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? ఈరోజు మనం ఇండియా మొత్తం మీద 30 రాష్ట్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఆల్రెడీ 18 టీంలు వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు రేపు ఎల్లుండిలో మొత్తం మిగిలిన 11 టీంలు కూడా వచ్చేస్తాయి. వచ్చిన వాళ్ళ మ్యాచెస్ని బట్టి వస్తున్నారు. మనం వచ్చి ఇక్కడ కాకినాడలో గర్ల్స్ పాలిటెక్నిక్. సార్, ముఖ్యంగా వీళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అస్వస్థ గురైనప్పుడు ఎమర్జెన్సీగా తీసుకునే జాగ్రత్తలు ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఒక అంబులెన్స్, ఒక డాక్టర్, ఒక ఫిజిషియన్, అలాగే ఏఎన్ఎంస్ ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ అపోలో హాస్పిటల్స్ నుంచి కూడా వాళ్ళు ఒక డాక్టర్ని, అదే విధంగా అంబులెన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మన జీజీహెచ్ తీసుకెళ్లొచ్చు, లేదంటే ఇటువైపు అపోలో తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు.
ఇది చూసాం కదా, ఏదైతే జిల్లా యంత్రాంగము ముఖ్యంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు అలాగే స్పోర్ట్స్ సంబంధించి అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ ని పెట్టడానికి అయితే దాదాపు నెల రోజులకైతే కృషి చేశారు. మనం చూస్తున్నాము, ఆల్రెడీ హాకీ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. దాదాపు ఈ బరిలో 30 జట్లు అయితే ఉంటాయి. 29 రాష్ట్రాల నుంచి ఓన్లీ మహిళలు మాత్రమే హాకీ టోర్నమెంట్ కి అయితే హాజరయ్యారు. ఈ మహిళలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసే విధంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వీరికి అకామిడేషన్ తో పాటు ఫుడ్ తో పాటు హెల్త్ చెకప్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 12 రోజుల పాటు ఈ హాకీ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. లాస్ట్ రోజు మాత్రము ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ గ్రాండ్ గా కూడా బహుమతులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. చాలా చక్కగా మొదటి రోజు అయితే ఇక్కడ ప్రారంభం జరిగిందని చెప్పేసి ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించి జాయింట్